నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఆలస్యం చేయకుండా మరి కథలోకి వెళ్ళిపోదామా ఈ పరిస్థితుల తీవ్రత మనలో ఎవ్వరిని తగినంతగా కలత పెట్టినట్లు తోచడం లేదు ఇది ఏదో గాలివాటని తుఫాను లాంటిదని ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగాను పోతుందని మనం అనుకుంటున్నాము ఇప్పటికే యూరోప్లో జరిగిన మారణహోమము ఎంత భయంకరమైనదో ఊహించుకోలేకుండా ఉన్నాం ఈ మారణహోమంలో మన భారతీయులను కూడా మన ప్రభువులు ఇక్కడికి రప్పించి వేల సంఖ్యలోనో లక్షల సంఖ్యలోనో సమాధులుగా ఉపయోగించారు అన్న సంగతి మనకు పట్టినట్టు లేదా మనం పట్టించుకున్నట్టు తోచడం లేదు ఇంత దూరదేశంలో ఉన్న మనకు మన దేశంలో బయలుదేరిన రోదన శబ్దము మన చెవులకు వినిపించకపోవచ్చు అంత మాత్రాన అక్కడ అంత ప్రశాంతంగా ఉన్నదని మనము సంబరపడడానికి ఎంత మాత్రమూ వీలు లేదు నేను ఈ మధ్యను అనుభవిస్తున్న తీవ్ర మనోవేదన ఇంతింతని చెప్పలేకపోతున్నాను ఈ వేదన ఇతరులకు తెలిసేది కాదు ఈ దుర్భరం దౌర్భ్యం అందుచేతను నేనొక నిశ్చయానికి వచ్చాను అది మీతో చెప్పి మీ సహకారము అదమం మీ సానుభూతి అర్థించట వలనని మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను దేశం నన్ను పిలుస్తోంది నేను అక్కడ ఉండడం అత్యవసరం అనిపిస్తుంది నేనొక్కడను వెళ్ళి ఏదో చేయగలగనని కాదు కానీ నేను మటుకు ఇక్కడ ఉండలేను నా కర్తవ్యం అక్కడికి వెళ్ళి నిర్ణయించుకోవలసి ఉంది ఈ చదువు ఈనాడు కాకపోతే బ్రతికి ఉంటే మరోనాడు చదువుకోవచ్చును మీలో ఎవరికైనా ఇలాగే మానసిక ఆందోళన బయలుదేరి ఉంటే నాతో బయలుదేరమని నా ప్రార్థన నిష్కల్మషమైన సంకల్ప బలంతో అకుంఠిత కార్యదీక్షతో మనమొకరిద్దరము బయలుదేరినా అక్కడ మన వెంట బయలుదేరువారు వందలు వారి వెంట వేలు వారి వెంట లక్షలు బయలుదేరుతారనే నమ్మకం నాకున్నది ఆయన మాట పూర్తి కాకుండానే బాగానే ఉన్నది కానీ ఏదో కొంచెమైనా కనీస కార్యక్రమం మీరేమైనా ఆలోచించారా అని ఒక మిత్రుడు అడిగాడు బాగుంది మీరు అడగడం సబబే నేను వివరాలేమీ చెప్పలేను కానీ స్థూలంగా ఒక ఊహ నాకు తోస్తుంది నేను వెళ్ళి 10 మందినో 100 మందినో కూడగట్టుకొని ప్రతి పట్టణంలోనూ ఉన్న స్థానాలపై దాడి చేసి అక్కడ ఆయుధాలను సంగ్రహించి వాళ్లను అసహాయ స్థితిలో దుర్బల స్థితిలో వలనని నా ఉద్దేశం మాలో కొందరు నవ్వారు కొందరు మౌనం వహించారు ఒకరిద్దరు ఏదో అనవనని అనడానికి సాహసం లేక ఊరుకున్నారు నాకు కొంచెం తొందరపాటు ఎక్కువ కనుక నేను చటుక్కున అనాలోచితంగా 2 స్టేషన్ల మీద దాడి జరపగానే 3వ స్టేషన్ మీదకు మీరు వెళ్ళే అవకాశం లేకుండా మీ ఆట కట్టుతుందన్న సంగతి మీరు ఊహించారా అలా జరగకుండా దానికి ప్రతిక్రియ ఏమన్నా ఊహించారా అన్నాను ఆయన నా కేసి చూసి మందహాసం చేసి భలే వాడిపోయి నీ మాట మర్చిపోయాను నేను నీకు సమాధానం తర్వాత చెబుతాను కానీ నువ్వు నాతోటి రాకూడదా అన్నాను చిత్తం అంత అదృష్టమా పరిస్థితి నాకు ఇటువంటి సదావకాశం కల్పిస్తుందని అనుకోలేకుండా ఉన్నాను అయినా మీరు వెళ్ళి మీ ఉద్యమం ప్రారంభిస్తే నేనప్పుడు పరిగెత్తుకొస్తానేమో ఇప్పుడేమీ చెప్పలేను అయినా నన్ను మీ ప్రథమ శిష్యుడిగా లెక్క వేసుకోండి మీరు దారి తీస్తే కాలు నిలుస్తుందనే నమ్మకం లేదు అన్నాను సరే భవతు అలాగే కానీ మీరందరూ కూడా దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీకు తోచిన సలహాలేమైనా నాకు చెబితే స్వీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు నా పిలుపు అందుకుని మీరందరూ ఈనాడు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ఇలాగనే కొన్నాళ్ళైన తరువాతైనా ఈనాటి నా పిలుపుకు వలనే మన దేశ సంరక్షణకు స్వదేశానికి కూడా పరిగెత్తుకు రాగలరని ఆశిస్తున్నాను సెలవు అన్నారు అందరూ నిశ్శబ్దంగా లేచి సెలవని ఎవరి దారిన వారు చక్కా పోయారు వారం 10 రోజులు మేము మళ్ళీ కలుసుకోలేదు యుద్ధం నానాటికి భయంకరమవుతున్నది మన దేశం నుంచి ఇక్కడికి ఎవరన్నా రావాలన్నా కష్టంగానే ఉన్నది ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం మరీ కష్టమైన స్థితి ఏర్పడ్డది కారణం ఏమైనా మన గోపాలకృష్ణయ్య గారి ప్రయాణం సాగలేదు నా తొందర తగ్గింది దానితో పాటు ఇక్కడ జీవితం కొన్ని విషయాల్లో చిత్రంగాను మన పద్ధతులకు వ్యతిరేకంగాను కనబడుతుంది ఇక్కడ యువతీ యువకులు కాస్త వయసు వచ్చిన వాళ్ళు
నిస్సంకోచంగా కలిసి తిరుగుతుండడం సామాన్య దృశ్యం. పరాయి వాళ్ళతోటి కూడా పరిచయాలు అతి సులువుగా చేసుకుంటారు. పెద్ద పెద్ద కుటుంబాల్లోనూ పరస్పరం కలిసిన వారొకరు పరిచయం చేస్తే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడడం మర్యాద కాదు. మధ్యతరగతి ఇంకా తక్కువ కుటుంబాల్లో ఈ పట్టింపులు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? మేమంతా ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలలోనే లెక్క. అందుచేత స్త్రీ పురుషుల్లో కొత్త వాళ్ళతో మాట్లాడవలనంటే ఇంకొకరు పరిచయం చేయడం అవసరం లేకుండానే మనము మాట్లాడవలననుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని ఆ పైన ఒక ఎక్స్క్యూజ్ మీ వాళ్ళ మొహాన పారేసి పలకరించవచ్చు. ఎటొచ్చి స్త్రీలతో పరిచయం అంత సులువుగా జరగదు. పురుషులకు లేని సందేహాలు స్త్రీలకు అనేకముంటాయి. అందుచేతను వారితో మాట్లాడవలనంటే మాట్లాడి మర్యాద బయట పడవలనంటే కొంచెం ముందు వెనుకలు ఆలోచించి మరీ పలకరించవలసి ఉంటుంది. ఈ మధ్యతరగతి వారిలో కూడా 2 రకాలు. మధ్యతరగతిలో పై అంతర్వు వాళ్ళు, బాగా తక్కువ వాళ్ళు కొంచెం ఇంచుమించుగా సమానమన్నమాట. అందుచేతను ఈ జాతి స్త్రీ పురుషాదులతో పరిచయం సులువుగానే చేసుకోవచ్చు. ఇక్కడ మా కాలేజీ విద్యార్థులతో కాక పైన కనబడే యువతులతో పరిచయం చేసుకోవడం, వారితో వ్యాహ్యాలకి, సినిమాలకు, నాటకాలకు వెడుతుండడం, అక్కడ చాలా సన్నిహితంగా ఉండడం అందరికీ అలవాటే. ఈ పరిచయాలు కొన్ని స్నేహితుల ద్వారా జరిగిన చాలా వరకు పరాపేక్ష లేకుండానే జరుగుతుండడం కద్దు. ఏ సెలవు రోజునో మరొకప్పుడు సావకాశంగా సాయం సమయమందు వీధి వెంట వెడుతుంటే కొందరు యువతులు మన ముఖం కేసి తేరిపారా చూస్తుంటారు. మనము పరాయి దేశస్థులమనే భావము కావచ్చు, లేదా మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అనే కుతూహలము కావచ్చు. మనం కూడా వారి కేసి చూసినప్పుడు వారు సిగ్గుపడకుండా కొందరు సాహసవంతులైన యువతులు ధైర్యం చేసి హలో అని వారైనా మనల్ని పలకరించవచ్చు. కొంచెం భయపడుతున్న వాళ్ళైతే మనం పలకరించవచ్చు. అప్పుడు ఆ హలోను సంభాషణలోకి సాగదీసి సఖ్యం సప్తదీనం అన్నట్లు 10 అడుగులు వేసేటప్పటికి పరిచయమైన ఏ కొండ మీదకో సినిమాలకో వెళ్ళనూ వచ్చు. పరిచయం ఎక్కువ చేసుకోనూ వచ్చు. కొందరితో కొన్ని అనుభూతులు పొందనూ వచ్చు, లేదా కబుర్లతో కట్టి పెట్టనూ వచ్చు. కొంచెం ఇబ్బంది పడ్డా ఎవరూ అట్టే ఏమీ పట్టించుకోరు. నేనొకనాడు సముద్ర తీర గ్రామానికి ఒకనాటి సెలవుల్లో వెళ్ళినప్పుడు పరిచయమైన అమ్మాయే మళ్ళీ ఇక్కడొక రోజున బజార్లో తటస్థపడింది. ఒకరినొకరు చూసి మందహాసం చేసుకున్నాం. ఏమండి శ్యామ్ గారు, కులాసాగా ఉన్నారా? ఈ ప్రపంచం ఎంత చిన్నదో చూసారా అంది ఆ అమ్మాయి. నేను నవ్వుతూ ప్రపంచం చిన్నదే కాకుండా గుండ్రంగా కూడా ఉందని పెద్దలంటారని అన్నాను. అందుకనే మనం ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ ఈ ప్రదేశంలో కలుసుకోగలిగాం అన్నదామె. మీరు ఇక్కడ ఉద్యోగం ఇంకా సాగిస్తున్నారా అని అడిగాను. మరి ఏం చేయనండి, తప్పనిసరి కదా అన్నది. అయితే మీ బాధ్యత వహించేవారు ఎవరు ఇంకా దొరకలేదా అన్నాను. అంత బుద్ధిమంతులు గలవాళ్ళు ఇంకా నాకు దొరకలేదు సార్. ఎప్పటికైనా మీలాంటి వారెవరో బుద్ధిమంతులు దొరక్కపోతారా అని ఆశతో కాలక్షేపము చేసుకుంటున్నాను అంది నవ్వుతూ. ఏమండి, మీరు ఊహలు చాలా దూరం పరిగెడుతున్నాయి. ఇలా ముందరి కాళ్ళకు బంధం వేయడం అంత చిన్నతనంలో ఎలా నేర్చుకున్నారు అన్నాను. అబ్బేబే, ఆ ప్రయత్నం ఏమీ లేదండి, భయపడకండి అంది నవ్వుకుంటూ. అనుకోకుండా ఆర్దప్ సీట్ అనే కొండల మీదకి వెళ్ళాము. అక్కడికి వచ్చే వరకు ఇలా రావాలనని కానీ ఇంత దూరం నడవవలనని కానీ అనుకోలేదు. సరే, వచ్చిన వాళ్ళం ఎలాగూ వచ్చాం కదా అని కొంతసేపు అక్కడ కూర్చొని కులాసాగా చేతిలో చేతులు కలిపి కబుర్లు చెప్పుకుంటున్నాం. మా కబుర్ల మధ్య కాలగతి గమనించలేదు. 9 గంటలు దాటి ఉంటుంది. కొండ మీద ఉన్న జంటలు పలచబడ్డారు. ఇది గమనించి మేము లేచి ఒకరి చేతుల్లో ఒకరి చెయ్యి తగిలించుకొని గృహోన్ముఖులమయ్యాం. కొంత దూరం వచ్చి ఒక హోటల్లో పలహారాలు, టీ తీసుకొని మరికొంత దూరం నడిచి ఒక వీధి చివరన ఎవరి దారిన వారు వెళ్ళవలసి వచ్చింది. నేను గుడ్ నైట్, ఇక వెడదామా అన్నాను. నా చేయి నొక్కి మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అంది. నీ ఇష్టం అన్నాను. 2 రోజుల తర్వాత కలుసుకోవడానికి నిర్ణయించుకొని
సంకేత స్థలం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఎల్లుండి వరకు గుడ్ బై అని ఒక కరచాలనానికి నా చేయి జాపాను. ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకొని వెంటనే విడిచిపెట్టకుండా గుడ్ నైట్ అని అలాగే నిలబడింది. ఇదేమిటి చెయ్యి విడిచిపెట్టదు అనుకొని మళ్ళీ ఒకసారి గుడ్ నైట్ అన్నాను. ఆ అమ్మాయి నవ్వుతూ ఇదేం మర్యాద అండి అంది. నా చెయ్యి తన చేతిలో ఉంది. ఆవిడ భావం ఏమిటో నాకు అర్థం కాలేదు. తెల్లబోయి చూస్తుంటే ఒక్క నవ్వు నవ్వి నా దగ్గరకు వచ్చి తలెత్తి గబుక్కున నా మూతి మీద ముద్దు పెట్టి టాటా అని చెయ్యి ఊపుతూ నవ్వుతూ వెనుక చూపు లేకుండా ఒక్క పరుగు తీసింది. నేను నిశ్చేష్టుడనై కొన్ని నిమిషాల పాటు అక్కడే స్తంభించినట్లు నిలబడిపోయాను. ఈ అనుభవం చిత్రముగానే ఉన్నది. నేనిక్కడ చాలా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఈ దేశ ఆచారాలు కొన్ని బాగుండేటట్లున్నాయి అనుకుంటూ చక్కా పోయాను. ఇది జరిగిన మరునాడు నా స్నేహితుడొకడు మహమ్మదీయ యువకుడు హడావిడిగా నా దగ్గరకు వచ్చి ఆ సాయంకాలం తన వివాహమని తప్పక దయచేయమని బలవంత పెట్టి వెళ్ళాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి ఇక్కడ వాళ్ళతో వివాహం ఏమిటి అనుకున్నాను. మనకు వీళ్లకు ఎలా కలుస్తుంది, సంసారం ఎలా సాగుతుంది అనుకున్నాను. అయినా ఈ వేడుక చూద్దామని సాయంత్రం విడుదును గదా అక్కడ తీరా చూస్తే పెళ్లి కుమార్తె మా స్నేహితుని ఇంటి యజమానురాలు కుమార్తె ఊరుకుంది. నేను నిర్ఘాంతపోయి చాలాసార్లు అతను ఆ పిల్లతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం చూశాను. ఆ పరిచయం అంతకంతకు సన్నిహితమైన పరిచయం దాకా పరిణమిస్తుందని మేమెవరమూ ఊహించలేకపోయాం. వివాహం జరిగిపోయింది. స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ అభినందించి వధూవరులను లోపల ఆశీర్వదించి విందారగించి ఎవరి దారిన వాళ్ళు ఇళ్లకు చేరుకున్నారు. నేనింటికి వచ్చిన తరువాత ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఇలా ఎలా జరిగిందనుకున్నాను. మన వాడేదో తొందరపడితే ప్రమాదించిందనుకున్నాను. లేక ఇతడు ధనికుడని తెలిసి వీనినెలా వివాహం చేసుకోవాలనని ఆ పిల్ల తొందరపడినదా అనుకున్నాను. తొందరపాటు ఎవరిదైనా ఫలితం ఒక్కటే. ఇటువంటి వివాహాలు ఎంతవరకు జయాపరాధములు అవుతాయో చూడవలసి ఉన్నది. వధూవరులు వివాహానంతరం విలాసయాత్రకు వెళ్ళిపోయారు. మరునాడు నేను నా స్నేహితురాలు అనుకున్నట్లు మా సంకేత స్థలంలో కలుసుకొని దగ్గరలో ఉన్న చిన్న హోటల్కు వెళ్ళి టీ తీసుకొని క్రిందటిసారి లాగానే కులాసాగా ఊసులాడుకుంటూ కొండ మీదకు దారి తీశాం. అప్పటికి అక్కడ నిర్జనంగా ఉన్న ఒక పొదమాటలో కూర్చొని పిచ్చాపాటి కొంతసేపు మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి మాటల సందున నెమ్మదిగా నా కరగ్రహణం చేసింది. దానిపై నా చేయి నచ్చి నన్ను కొంచెం దగ్గరగా లాగినది. ఆ భావము గ్రహించి నేను సన్నిహితంగా జరిగాను. నెమ్మదిగా నా మీద వాలి నా మెడను 2 చేతులతో చుట్టి తన ముఖానికి సన్నిహితంగా తీసుకున్నది. నేను నవ్వుతూ గాఢంగా ఆలింగనము చేసుకున్నాను. ఆమె అంతటితో గాఢంగా నా పెదవులను చుంబించింది. నేను ప్రతిక్రియ ఏమీ లేకుండా ఆలోచనలో పడ్డాను. ఇదేమిటి అతి పరిచయం ఎక్కడకు లాక్కెడుతుంది? మా స్నేహితుడి సంగతి చూశాం కదా, అందుచేతను ఈ ప్రయాణం అట్టే దూరం వెళ్లకుండా ఆపడం మంచిదేమో అనే ఆలోచన బయలుదేరి ఆ అమ్మాయి నాలో ఉత్సాహం లేకపోవడం గ్రహించి ఏమిటండి ఆలోచిస్తున్నారు? మీకు భయంగా ఉందా? మీ దేశంలో యువతీ యువకులు ఇలా విహారానికి వెళ్ళి పరస్పరం ఆలింగన చుమ్మనాదులతో కాలక్షేపం చేసుకోవడం అలవాటు లేదా? ఇది తప్పుగా భావిస్తారా అన్నది. నేను నవ్వుతూ మాకిదంతా వింతగానే ఉంటుంది. మా వాళ్ళు యువతీ యువకులు కలిసి మాట్లాడుకోరు. విహారాదులకు అస్సలు వెళ్ళరు. ఇంకను ఆలింగ చుంబనాదులకు అవకాశం ఎక్కడ? వివాహితులే పడక గదిలో తప్ప ఇటువంటి ముచ్చట్లు ఇంకొకరి ఎదుట సాగించరు. అవతలి వారు ఎంత సన్నిహితులైనా సరే అన్నాను. ఆ అమ్మాయి కొంచెం కంగారు పడి అయితే నేను తొందరపడ్డానంటారా, తప్పుగా వ్యవహరించానంటారా అన్నది కొంచెం దీనంగా. అదేం లేదమ్మా, ఇక్కడ ఆచారం ఇది కదా, మాకు అలవాటు లేక తెలియక నేను ఉత్సాహంతో ప్రవర్తించలేకపోతున్నాను. నా సంస్కారం అనేక సందేహాలను లేవతీస్తూ కన్నా మరేమీ లేదు అన్నాను. ఆమె నెమ్మదిగా నా వడిలో వాలి అయితే చెప్పండి, దేశము, మీ పద్ధతులు, మీ వివాహాలు, దానికి పూర్వారంగం అన్నీ చెప్పండి సావకాశంగా. నేను తొందరపడి ఇక్కడి నుంచి మిమ్మల్ని చర్చికి తిన్నగా తీసుకువెడతాను. భయపడకండి అన్నది. అలాంటి భయమేమీ లేదమ్మా, నాకిది కొత్త.
అన్నాను గాని పిరికివాడిననలేదు గదా. నేను క్రమేణా ఈ విలాసాలకు అలవాటు పడతానేమో కానీ అంతకు మించి పైకి పోతానేమో అనే అనుమానం నాకున్నది. అయినా ఈ నిర్ణయాలు, ఈ పర్యవసానాలు మన చేతుల్లో లేవు కదా అన్నాను. అలా ఎంతోసేపు ఆమె నా వడిలో పడుకొని ఒక కోటు బొత్తం తిప్పుతూ నా బుగ్గలు నిమురుతూ నేను మోముంగురులు సవరిస్తూ మన దేశపు కబుర్లు, మన వైవాహిక సాంప్రదాయాలు చెబుతూ ఎంతోసేపు కూర్చొని ఆ పూటకు అంతటితో ఆపి నేను లేచి అక్కడే పరస్పరం కౌగిలించుకొని ముద్దాడి ఇంటి ముఖం పట్టాము. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి రేపటి కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.